మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో యుద్ధ వాతావరణం ప్రపంచాన్ని వణికిస్తోంది. ఇప్పటికే చాలా రంగాల మీద ఈ ప్రభావం పడింది. నెమ్మదిగా ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీని కూడా ఎఫెక్ట్ చేస్తోంది వార్. త్వరలో రిలీజ్కు రెడీ అవుతున్న భారీ చిత్రాల మీద యుద్ధం ఎఫెక్ట్ గట్టిగానే కనిపిస్తుందన్న టెన్షన్ ఇండస్ట్రీ జనాల్లో కనిపిస్తోంది. మిడిల్ ఈస్ట్ కంట్రీస్ లో యుద్ధ వాతావరణం ప్రపంచాన్ని భయపెడుతోంది. తాజాగా ఈ ఎఫెక్ట్ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ మీద కూడా స్పష్టంగా కనిపిస్తోంది. త్వరలో రిలీజ్ కి రెడీ అవుతున్న సినిమాల మీద ఈ ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. ముఖ్యంగా ధురంధర్ 2, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాల మార్కెట్ ని ఈ పరిస్థితులు దెబ్బకొట్టే ఛాన్స్ కనిపిస్తోంది. ధురంధర్ 2 సినిమాని అరబ్ కంట్రీస్ లో ఇప్పటికే బ్యాన్ చేశారు. అందుకే వార్ ఎఫెక్ట్ ఈ సినిమాపై కాస్త తక్కువగానే పడుతోంది. అయినా అమెరికాలోనూ పరిస్థితులు అంత బాగోలేవు. యుద్ధం కారణంగా చాలా దేశాల్లో ఆర్థిక పరిస్థితులు ఇబ్బందికరంగా మారాయి. ఈ టైంలో ప్రజలు థియేటర్లకి వస్తారా అనే అనుమానాలు తెరమీదకొస్తున్నాయి. ఉస్తాద్ భగత్ సింగ్ పరిస్థితి కూడా ఇలానే ఉంది. మన సినిమాలకు మిడిల్ ఈస్ట్ లోనూ మంచి మార్కెట్ ఉంది. ఫ్రెండ్స్ ఫ్రమ్ USA and Canada, congratulate Jeevan Reddy Manne for becoming Secretary of Hyderabad Cricket Association. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అక్కడ సినిమాలు రిలీజ్ అయ్యే సిచ్యువేషన్ లేదు. పోనీ అమెరికా మార్కెట్ అయినా నమ్ముకుందామా అంటే అక్కడ కూడా ప్రజలు ఎంటర్టైన్మెంట్ మీద ఇన్వెస్ట్ చేసే పరిస్థితి కనిపించడం లేదు. మరి ఈ పరిస్థితులు, యుద్ధ ప్రభావం నుంచి ఈ సినిమాలు ఎలా బయటపడతాయో చూడాలి.